అవని బావా బావా మీరు వెళ్ళిపోండి. ఓహో, పథకం ప్రకారమే నా కోటలో చొరబడి వేదవతిని విడిపించుకున్నారన్నమాట. రే శ్రీకర్, దీన్ని చంపి దీని శవాన్ని మనూరి నడి బొడ్డున పడేద్దాం. జనమంతా చూసి పండగ చేసుకుంటారు. వెళ్ళరా. జై కాపాలిక. నీకు చేతనైతే దాటరా. బావా నువ్వు నా గురించి ఆలోచించుకు. ఈ రోజు దీనిని చంపే తీసుకుని వస్తాను. ముందు నువ్వు అత్తయ్యని తీసుకుని బయలుదేరు. అవని నేను ఇటువంటి పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళిపోతాను? బావా దయచేసి నా మాట విను. అది కాదమ్మా, ఈ వశీకర చాలా ప్రమాదకరమైంది. నిన్నెలా వదిలి వెళ్ళలేవు. చావైనా బ్రతికైనా ముగ్గురం కలిసే దీంతో పోరాడదాం. అత్తయ్య, నా మాట మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు బయలుదేరండి. వీలైనంత తొందరగా మీరు ఇక్కడ నుంచి బయటపడటం మంచిది. అయ్యో, వాళ్లను కూడా బయటకు వెళ్ళనివ్వను. బావా చెప్తుంది నీకే, బయలుదేరు. అమ్మా, ముందు నువ్వు సురక్షితంగా బయటపడాలి. అవని శక్తి మీద నాకు నమ్మకం ఉంది. పదమ్మా. అమ్మా రామ్మా, రామ్మా, నువ్వు రామ్మా. నువ్వు నన్ను 1,00,000 సార్లు నరికినా నేను మళ్ళీ మళ్ళీ బ్రతుకుతూనే ఉంటాను. నన్ను వధించడం నీ వలన కాదు కదా, మీ అమ్మవారి వలన కూడా కాదు. ఇంకా ప్రయత్నం చేస్తావా? చెయ్యి. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ బిడ్డను చంపుతాను. ఎలా ఆపుకుంటావో ఆపుకో. ఏయ్ ఆగు. ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నాన్నే వద్దాం అనుకున్నాడమ్మా. ఈ వశీకర ఏదో మంత్రం వేసి నాన్నను అడ్డుకుంది. నేను అమ్మవారి అనుగ్రహంతో బయటికి రాగలిగాను. నిన్ను కాపాడుకుందామని వచ్చాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అవనికి మంచి పేరు రాకూడదని మనం ఎంతగానో ప్రయత్నం చేశాం. చివరికి మనం ఊహించనంత పేరు వచ్చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కదా, అవనికొచ్చే పేరు కూడా పాల మీదొచ్చే పొంగు లాంటిది. నీళ్లు చల్లితే చెప్పబడిపోయినట్టు అవనికొచ్చే పేరు కూడా 2 రోజుల్లో అంతా నాశనం అయిపోతుంది. బావా మనం సాధించాం. అమ్మా అమ్మా వచ్చేసావా? అవని అనుకున్నది సాధించిందనమాట. అవును బావా. ఇటువంటి సంతోష సమయంలో అందరూ ఆనందంగా ఉండకుండా శవం ముందు శ్రద్ధాంజలి ఘటించినట్టు ఇలా ఉన్నారేంటి? కోట నుంచి అవని ఇంకా రాలేదు. అక్షయ అవని గురించి బయటికి వెళ్ళిపోయింది. ఇద్దరి పరిస్థితి ఎలా ఉందా అని అందరం ఎదురు చూస్తున్నాం. అయితే మనం కోట దగ్గరికి వెళ్దాం పదండి. ఇంటి దగ్గరుండి ఆలోచిస్తే ఏమొస్తుంది? మేము ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా వశీకర మంత్రప్రయోగం చేస్తుంది.
నాన్న ఇక మీరు ఆ వసీకరా గురించి భయపడాల్సిన పని లేదు. అవని అక్షయాల గురించి దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ వసీకరా మాకు దారిలో కనిపించింది. దాన్ని నేను బావా కలిసి గోన్ సంచిలో బంధించాం. అవునత్తయ్య గారు, బంధించి చెట్టు దగ్గరుంచి వచ్చాం. రేపు ఉదయం అందరం వెళదాం, ఊరందరినీ పిలుద్దాం, వశీకరణ చూడొచ్చు. అప్పుడు నాకు బావకి మంచి పేరొస్తుంది. అవని నీ గురించి ఏదో చేసిందని నువ్వు ఫీల్ అవ్వకు. అమ్మా, మేము ప్రాణానికి తెగించి పని చేసామమ్మా. ఏరా ఇద్దరు మందుగానే ఉన్న తాగొచ్చారా? అక్క ఏంటక్క అలా మాట్లాడతావు? మరి లేకపోతే ఏంట్రా? అవని ఆ వసీకరతో కోటలో భీకర యుద్ధం చేస్తుందని అమ్మ శ్రీకర్లు చెప్పారు. మేము వసీకర్ని మూట కట్టాం, పొట్లం కట్టాం అంటారేంటి? అక్క ఆ అమ్మ తోడు నేను చెప్పింది నిజం. నానమ్మ